హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల చాలా మరికొందరికి రీచ్ అవుతుందండి. ఈరోజైతే నేను మళ్ళీ కాజా చేయబోతున్నానండి. ఇంక ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. ముందుగా అయితే ఒక హాఫ్ లీటర్ పాలను అయితే తీసుకుంటున్నానండి. ఇంకా అది కొంచెం దగ్గర పడేంత వరకు మరిగించుకోవాలండి. ఇంకా నేనైతే ముందుగానే కాచి చల్లార్చిన పాలే తీసుకున్నానండి. ఇంక ఇదైతే దగ్గర పడేంత వరకు మనకైతే ఒక 15-20 నిమిషాలు పడుతుందండి ఇది దగ్గర పడాలంటే. ఇంకా నాకైతే మినిమం ఒక 15 మినిట్స్ పట్టిందండి. ఇంకా చూడండి దగ్గరకైతే వచ్చేసింది. ఇంక ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసేయాలండి. ఇది చల్లగా అయితే మనకి ఇంకొంచెం గట్టిగా అవుతుంది కదా, ఇంకా అందుకే చూడండి ఈ విధంగా అయితే అయిందండి నాకు. ఇంక ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని దీన్ని అయితే ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసేసి దీంట్లో అయితే ఒక హాఫ్ కప్పు మైదా అండి, మనకి అది ముద్ద కట్టే విధంగా అంత క్రిస్పీగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. డో లాగా చూడండి ఈ విధంగా డో కలుపుకొని ఇదొక అరగంట పాటు వదిలేయాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని అరగంట తర్వాత ఇంకా పిండి అయితే కొంచెం నానిందండి. ఇంక ఇప్పుడైతే వేడి చేసుకుందామండి ఆయిల్ అనేది. ఇంక ఇప్పుడైతే మనం పిండిని చూసేద్దామండి. చూడండి పిండి కూడా బాగా సాఫ్ట్గా అయింది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని రౌండ్గా చేసేసుకోవాలండి. చేసేసుకొని మధ్యలోకి మన కాజాలాగా చేసేసుకోవాలండి. చూడండి ఇది ఆయిల్ మాత్రం గోరువెచ్చగా ఉండాలి, అప్పుడే వేసేస్తే మంచిగా ఉంటుందండి. చూడండి ఇంక ఇప్పుడైతే మొత్తం వేసేసి ఇవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఒక్కొక్కటిగా స్లోగా తిప్పుకుంటూ చేసుకోండి. మొత్తం ఒక సైడ్ అయితే కాలిపోయాయండి. ఇంకొక సైడు ఇంక ఇది ఫ్రై అయ్యేలోపు షుగర్ సిరప్ పెట్టేసుకుందామండి. ఇంకా షుగర్ సిరప్ పెట్టే ముందు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక కప్పు పంచదార వేసేసుకొని అరకప్పు నీళ్ళు వేసేసుకోవాలండి. నీళ్ళు వేసేసుకొని ఇంకొన్ని వేస్తున్నానండి. చక్కెర ఉంది గిన్నెలో. ఇంక ఇది బాగా మెల్ట్ అయ్యి కరిగితే సరిపోతుందండి. మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. ఇంకా మన కాజాలు కూడా రెడీ అయిపోయాయండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయి. ఇంకా తీసేసి డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసేయడమేనండి. ఇంకా ఇది చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇవి ఎక్కువసేపు సిరప్లో ఉంచకూడదండి. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కటిగా సిరప్లో వేసేయండి. ఇంకా వేసేసుకొని ఇది ఒక అరగంట లేదా గంట పాటు వదిలేయాలండి. వదిలేస్తే షుగర్ సిరప్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మనకి తినడానికి కూడా చాలా స్మూత్గా ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే మలై కాజా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.